హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు కార్తిక్ బ్లాగ్స్. ఈ వీడియోలో చాలా సింపుల్గా రసం ఇంకా టేస్టీగా ఉండే ఆగాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఫ్రై కోసం ఓ అరకిలో ఆగాకరకాయలు తీసుకున్నాను. వీటిని ఓ గిన్నెలో వేసి నీళ్లు పోసి నీట్గా క్లీన్ చేస్తున్నాను. ఆగాకరకాయల సర్ఫేస్ ఇలా ముళ్ళులుగా ఉంటుంది కాబట్టి వాటికి చెత్తలు ఆకులు అన్నీ గుచ్చుకొని ఉంటాయి. వాటిని ఒక్కొక్కటిగా నీట్గా క్లీన్ చేయాలి. ఇంకా హైబ్రిడ్ ఆగాకరకాయలు అయితే మందులు కూడా కొడతారు కాబట్టి ఆ నీటిలో కొంచెం ఉప్పు పసుపు వేసి నీట్గా క్లీన్ చేయాలి. ఇవి నాటువే కాబట్టి నార్మల్గా క్లీన్ చేసేస్తున్నాను. ఇలా ఆగాకరకాయలన్నింటినీ ఇలా రెండు ఎడ్జెస్ సెపరేట్ చేసేసి ఒక్కొక్కటిగా క్లీన్ చేసేసాను. చూడండి ఎంత నీట్గా కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు ఈ ఆగాకరకాయల్ని ఫ్రై కోసం ఎలా కట్ చేయాలో చూద్దాం. ఒక ఆగాకరకాయని తీసుకొని రెండు ముక్కలుగా కట్ చేసి అందులో ఒక ముక్కను తీసుకొని సన్నంగా ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. ముక్కలు ఇలా పొడవుగా లేకపోయినా పర్వాలేదు, కానీ ప్రతి ముక్క అయితే చాలా పల్చగా ఉండాలి. అప్పుడే అన్ని ముక్కలు ఒకేలా ఫ్రై అయ్యి కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇలా ఫ్రైస్ కాకుండా నార్మల్ కర్రీస్ అయితే వండుతున్నప్పుడు కొంచెం నీళ్లు వేస్తాం కాబట్టి ఉడికిపోతాయి. ఈ ఫ్రైస్ కాబట్టి నీళ్ళు అసలు వేయం కాబట్టి ముక్కలు చాలా పల్చగా కట్ చేసుకోవాలి. ఇలా అన్ని ఆగాకరకాయల్ని కట్ చేసేసాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కొంచెం వేడయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్రను వేసి ఇప్పుడు కట్ చేసుకున్న ఆగాకరకాయ ముక్కలన్నింటినీ వేసేస్తున్నాను. ఇలా ఏ ఫ్రై కర్రీస్ వండినా ఫ్లేమ్ని లోలో పెట్టుకొని 5 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలి. ఇలా ముక్కలన్నీ వేడయ్యేంత వరకు ఇలా నీట్గా కలుపుతూ ఉండాలి. ముక్కలన్నీ ఇలా కలుపుతూ కొంచెం ఫ్రై అయిన తర్వాత మూత పెట్టి ఓ 2 నిమిషాలు మగ్గనివ్వాలి. రెండు నిమిషాల తర్వాత మూత తీసి నీట్గా కలిపి 1/2 టీ స్పూన్ పసుపు 1 టీ స్పూన్ ఉప్పు వేసి నీట్గా కలపాలి. ఇప్పుడు ఈ కర్రీ కోసం మసాలాను రెడీ చేసుకుందాం. దీనికోసం ఓ మిక్సర్ జార్ని తీసుకొని 1 టీ స్పూన్ ధనియాలు 1/2 టీ స్పూన్ జీలకర్ర 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు 1 టీ స్పూన్ కారం వేసి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు రసం కోసం కొంచెం చింతపండుని తీసుకొని కొంచెం నీళ్లు వేసి నీట్గా కడిగి ఇంకొంచెం నీళ్లు వేసి నానబెడుతున్నాను. ఇలా మెత్తని పౌడర్లా అయిన తర్వాత కొంచెం వెల్లుల్లి వేసుకొని లైట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మసాలా పౌడర్లో ఇలా వెల్లుల్లిని లైట్గా గ్రైండ్ చేయడం వల్ల దీన్ని ఫ్రైలో వేసినప్పుడు చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. మనం పక్కనే ఇలా ఎన్ని పనులు చేసుకుంటూ ఉన్న ఫ్రైని మాత్రం 5 నిమిషాలకు ఒకసారి మూత తీసి నీట్గా కలుపుతూ ఉండాలి. మధ్యలో కొంచెం కరివేపాకు వేసి నీట్గా కలిపి మూత పెట్టేశాను. ఇప్పుడు రసం కోసం నానబెట్టిన చింతపండులో ఇంకొంచెం నీళ్లు వేసి స్టవ్ పైన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఈ చింతపండు రసంలో 1 టీ స్పూన్ ఉప్పు, కొంచెం ధనియా జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, కొంచెం మిరియాల పొడి, కసూరి మేథి, కొంచెం కరివేపాకు వేసి ఓ 10 నుంచి 15 నిమిషాలు మరగనివ్వాలి. రసం ఇలా చేసుకుంటే హెల్త్కి కానీ డైజెషన్కి కానీ చాలా మంచిది. కాకపోతే పులుపు మాత్రం ఎక్కువగా లేకుండా చూసుకోవాలి. ఇలా
ఇలా 15 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని వేసేయాలి. ఇప్పుడు ఫ్రైని ఓసారి నీట్గా కలిపి మనం పౌడర్లో వేసిన ధనియాలు, జీలకర్ర పచ్చివాసన పోయేంత వరకు ఓ 2 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి. ఈలోగా రసం మరిగిపోయింది, తాలింపు వేసేస్తున్నాను. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, దంచిన వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ రసంలో వేసిన ఈ చింతపండు అందులోనే ఉంచేస్తే రసం మొత్తం చాలా పుల్లగా అయిపోతుంది. కాబట్టి ఈ చింతపండు మొత్తాన్ని తీసేసి ఈ తాలింపుని ఇందులో వేసేయడమే. తెలియని వాళ్ళు ఇలా రసం ఒకసారి చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంతలో ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఈ ఆగాకరకాయతో రెగ్యులర్గా చేసే కర్రీలా కాకుండా ఇలా ఫ్రై చేసి పెట్టండి, అసలు ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా చక్కగా తినేస్తారు. ఈసారి మీకు ఆగాకరకాయలు దొరికినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. పప్పు, సాంబార్, పప్పుచారు, రసం దేనిలోకనే టేస్ట్ చాలా బాగుంటుంది. మేము ఇలా ప్లెయిన్గా రసంతో ఇంకా పెరుగుతో తిన్నాం. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.